అందరికీ నమస్కారం అండి. ఈ చేప పేరేంటో మీకు తెలుసా? నాకైతే తెలీదండి. ఈ చేప పేరేంటో తెలిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి. చాలా పెద్దగా అయితే ఉందండి. ఈ చేపనైతే శుభ్రంగా చేసేసుకుని మనం ఇలా కట్ చేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చేపల పులుసు అయితే మీకైతే నేనైతే చూపించేస్తాను. చాలామంది చేపలు చేయడానికి చాలా నామోషీగా ఫీల్ అవుతారు. కానీ నాకు అలాంటిది ఏమీ ఉండదండి. తినడానికి లేనిది చేయడానికి ఏంటి అన్నట్లు అనిపిస్తుంది. బాగా హీట్ అయిన ఆయిల్‌లో మెంతులు, ఆవాలు వేసి బాగా చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుని బాగా వేయించేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకుని దీన్నంతటిని పచ్చివాసన పోయేంత వరకు మనమైతే దీన్ని బాగా వేయించుకోవాలండి. ఇందులో కాస్త కొత్తిమీర అనేది వేసుకొని చింతపండు పులుసు వేసుకుని బాగా పులుసు అనేది మరగనివ్వాలి. వెంటనే చేప ముక్కలు అనేది వేసుకోవద్దు. వెంటనే వేసుకుంటే చదురైపోతాయండి. ఎప్పుడు కూడా పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం చేపల పులుసు అయితే వేసుకోవాలి. చిచ్చి చేపలైతే వేసుకోవాలండి. ఒక్కొక్కసారి అలానే కదండి మాట్లాడేస్తాము సంబంధం లేకుండాను. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత కాస్త నీళ్ళు ఉన్నప్పుడు మనం ఈ చేప ముక్కల్ని వేసుకుంటే చేపల పులుసు మరిగితేనే బాగుంటుందండి. చేప కోసం కాదు కానీ చేపల పులుసు మరిగితేనే మనం చేప వేసుకుని ఆ పులుసు తింటే ఉంటుందండి మజా ఆగయ అన్నట్లే ఉంటుంది. చేపల పులుసు వండుకుంటే ఇలానే వండుకోవాలి. ఇలా మూత అనేది పెట్టేసుకుని కాస్త అయితే ఉడికించేసుకోవాలండి. స్మెల్ అనేది వస్తుందండి. సూపర్ స్మెల్ అండి. మర్చిపోకండి ఆ చేప పేరేంటో నాకైతే కామెంట్ అయితే చేయండి. నిజంగానే నాకు ఆ చేప పేరు తెలియదండి. కొన్ని చేపల పేర్లు తెలుస్తాయి. కొన్ని చేపల పేర్లు అయితే తెలియవు. చూసారు కదా ముక్క ఎలా వస్తుందో, ముక్క ఎలా ఉందో చూసారు కదా. మనం సన్నగా కట్ చేసుకున్నా కూడా విరగలేదు చూడండి. అలా మధ్యలో వేసుకుంటే చేపల పులుసే వేరండి. చేపల కూరే వేరండి. నిజంగా చేపల పులుసు